అప్పుడు ఒక ఆమె గోనొంగిపోయి వచ్చి కూర్చుని, అప్పుడు ప్రభువులారా అని పిలిచాడు. ఆమె రాగానే కూని మీద చిల్లు వేసి ప్రార్థన చేయగానే ఆమె స్వస్థత అయిపోయింది. ఆ కూని మీద సాధారణ కూర్చుంది. అప్పుడు ఆమె స్ట్రైట్గా నిలబడిపోయింది. అప్పుడు శాస్త్రులు పరిశీలన అంటున్నారు, ఏమ్మా దేవుడు అనలేక ఆమెను తిడుతున్నారు అక్కడ. ఏమ్మా ఈరోజే నీకు విశ్రాంతి దినమే కావలసి వచ్చిందా స్వస్థతే అని చెప్పి అక్కడ అంటున్నప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. నామకార్థ జీవితం జీవించేవారు గారా, మొక్కుబడి ప్రార్థన చేసేవారు గారా. అప్పుడు ఆమె కుమార్తె కొన్ని సంవత్సరాల నుంచి వేదన అనుభవిస్తుంది. ఈ దినం విడుదలయ్యింది. మీ గొర్రెైన మేకైన గోతులో పడితే అది తీయకుండా